ప్రేమతో దేవుని వాక్యం మరి ధ్యానం చేద్దాం. నాకైనా మీకైనా అందరికీ దేవుని వాక్యము సమానం. దేవునికి మానవులందరూ సమానం. మానవులు గొప్పవారైనా, మేధావులైనా, మరి ఘనహీనులైనా, గనులైనా, పేదవారైనా, ధనవంతులైనా, నీకేమైనా పదవున్నా, డిగ్రీలున్నా, చదువులున్నా, ఏమి లేకపోయినా దేవునికి అందరూ సమానమే. మానవులకి నాకు మీకు పక్షపాతం ఉంటుందేమో, కానీ దేవునికి పక్షపాతం ఉండదు. మరి దేవుని మాటలు, బైబిల్ గ్రంథం అంటే ఇవి దేవుడు మానవులతో సంభాషించినటువంటి మాటలు. ఇవి ఎవరో వారి ఇష్టానికి రాసుకున్న కట్టుకథలు కాదు. స్వర్గవాసి అయినటువంటి దేవుడు, మహాగణుడు, సర్వసృష్టికర్త, సర్వసృష్టిని నిర్మించి పాలించి తన ఆధీనంలో జరుపుకునేటువంటి ప్రభులు వారు మానవులతో సంభాషించినటువంటి విషయాలు, మానవులు జరిగించడానికి విధిగా, కట్టడగా మానవులకు అనుగ్రహించినటువంటి మాటలు దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యంలో మానవులు ఏమిటి, వారి పుట్టుకేమిటి, వారి జీవితం ఏమిటి, వారి కష్ట సుఖములేమిటి, వారి ముగింపు ఏమిటి, వారి ప్రయాణం ఏమిటి, వారు ఏమి విశ్వసించాలి, వారు ఎలా బ్రతకాలి, వారి జీవితం ఎలా ఉండాలి, అన్ని విషయాలు పొందుపరుచుంటాయి దేవుని వాక్యంలో. సందర్భానికి అసందర్భానికి దేవుని వాక్యం ధ్యానిస్తున్నామంటే ఎందుకంటే అవి జరిగించాల్సిన విషయాలు. మానవులందరూ, నేనైనా మీరైనా అందరూ జరిగించాల్సిన విషయాలు పొందుపరిచారు బైబిల్ గ్రంథంలో. ప్రతి మాటకి, మన విశ్వాసానికి, ప్రతి పనికి దేవుని వాక్యము ఆధారమై ఉండాలి. మరి మొదటగా దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మరి సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త అంటే ఒక మంచి వార్త. లోకంలో చాలా వార్తలు ఉంటాయి, వార్తాపత్రికలు ఉంటాయి, మరి వార్తా టెలివిజన్స్ ఉంటాయి, చాలా వార్తలు వస్తాయి. మరి వాటినేమో వార్తలు అంటున్నారు, మరి దేవుని గురించి చెబితేనేమో శుభవార్త అంటున్నారు. మరి ఇది ఎందుకు శుభవార్త అయింది? మరి లోకంలో వార్తలేమో వార్తలుగా మిగిలిపోయినాయి. క్షణానికి, గంటకి, ప్రతిరోజు, ప్రతి గడియకు వార్తలు మారిపోతూ ఉంటాయి. ఒకసారి వచ్చిన వార్తలు మరలా రావు. మరి ఈ శుభవార్త ఏమో 2000 సంవత్సరాల నుంచి లోక సంచారం చేస్తుంది, మారటం లేదు. ఒకటే వార్త. ఎన్ని సంవత్సరాలు బోధించినా, ఎంతమంది బోధించినా, ఎంతమంది ధ్యానించినా ఒకటే వార్త, శుభవార్త. మరి ఆ శుభవార్త ఎందుకు తెలుసుకోవాలి? అసలు దేవుడు ఎందుకు? దేవుడు లేకపోతే మన జీవిత దినాలు గడవవా? పగలంతా ప్రయాస చేసి, పనికెళ్ళి, ఉద్యోగానికి వెళ్ళి, వ్యాపారానికి వెళ్ళి, సుఖంగా, సంతోషంగా కుటుంబాలతో గడపటం లేదా? ఏంటి మరి దేవుని అవసరత ఏంటి? దేవుడిని ఎందుకు తెలుసుకోవాలి? దేవుడు లేకుండా బ్రతకటం లేదా మనుషులు?
ఒక్కసారి ఆలోచించండి, దేవుడు ఎందుకండి? ఈ లోకంలో దేవుళ్ళుగా దేవతలుగా చలామణయ్యేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి దేవుళ్ళు? దేవుళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవతలు ఎంతమంది ఉన్నారండి? ఎన్ని పేర్లు వస్తాయండి? ఎన్ని ఆలయాలు వస్తాయండి? ఎన్ని మందిరాలు వస్తాయండి? ఎంతమంది దేవుళ్ళు ఉంటారా? ఇంతమంది దేవతలు ఉంటారా? సాధ్యపడుతుంది అసలు? ఒక్కసారి దేవుడు అన్న పదానికి అర్థం చూడండి, ఏముంటుంది? ఒక్కసారి మీరు ఎక్కడున్నా మీ ఫోన్ ఓపెన్ చేసి దేవుడు అంటే ఏంటి ఒకసారి చెక్ చేయండి డిక్షనరీలో. దేవుడు అంటే ఏమొస్తుందండి? దేవుడు అంటే సుప్రీం బీయింగ్ అని వస్తుంది, అందరికంటే అధికుడు. మరి దేవుడు అంటే సృష్టికర్త అని వస్తుంది అర్థం. దేవుడు అంటే రూలర్ ఆఫ్ ది యూనివర్స్, ఈ విశ్వాన్ని పాలించేవాడు అని అర్థం. 3 అర్థాలు వస్తున్నాయి దేవుడు అన్న పదానికి. అందరికంటే అధికుడు, సర్వసృష్టిని కలుగు చేసినవాడు, సమస్తాన్ని పరిపాలించేవాడు. ఇద్దరుంటానికి అవకాశం ఉందండి. సృష్టి మొత్తాన్ని ఒక్కరే కలుగు చేస్తే, సృష్టి మొత్తాన్ని ఒకళ్ళే పాలిస్తే, సృష్టి మొత్తానికి ఒకరే అధికారి అయి ఉంటే ఇద్దరుంటానికి అవకాశం ఉంటుందా? అవకాశమే లేదు. ఎవరినైనా మీ తల్లి ఎవరు అంటే 2 పేర్లు చెప్తారండి? పలానామే పలానామే అని 2 పేర్లు చెప్తారా? ఎందుకని? ఏ వ్యక్తికైనా 2 తల్లులు ఉంటారా? ఎందుకని? ఒక వ్యక్తికి 2 తల్లులు ఉండటం ఎంత అసాధ్యమో, సృష్టిని కలుగు చేసిన వాడు ఒక్కడైతే 2 ఉండటం కూడా అంతే అసాధ్యం. సృష్టిని పాలించేవాడు ఒక్కడుంటాడంటే 2 ఉండటం కూడా అంతే వాస్తవం. ఎంత అసత్యమో, ఎంత అవగాహన లోపం. ఏమైనా ఆలోచన ఉందండి మానవులకి? ఎంతమంది దేవుళ్ళు ఉంటారా? అవకాశమే లేదు. దేవుడంటే ఒక్కడే, అందరిని పరిపాలించి సర్వాధికారి అయి సర్వ సృష్టిని కలుగు చేసిన వాడు దేవుడైతే అది మానవులు నిర్వచించారు. దేవుడు అన్న పదానికి ఈ విధంగా నిర్వచించారు మానవులే. మరలా ఇదే మానవులు ఆ దేవుడు ఈ దేవుడు ఆ దేవత ఈ దేవత అని పూజిస్తున్నారు. వారు ఏదైతే నిర్వచించారో దానికి వేరుగా ప్రవర్తిస్తున్నారు. వారు ఏదైతే నమ్మారో దానికి వేరుగా జీవిస్తున్నారు. మరి ఈ లోకంలో ఎంతమంది చాలామంది అవుతున్నారు? ఎంతమంది దేవుళ్ళుగా ఉంటే, ఎంతమంది దేవతలుగా ఉంటే మరి మనం ఎవరిని అంగీకరించాలి? మానవులు ఎవరిని అంగీకరించాలండి? దేవుడిని అంగీకరించడానికి ఏమైనా మరి కారణాలు, షరతులు ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఒక నియమావళి ఏమైనా ఉన్నదా? ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు లోకంలో, మరి ఎవరు నిజమైన దేవుడు? దేవుడిని ఎందుకు నమ్మాలి అంటే మరి దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. యెషయా గ్రంథం
43వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. నాకు ముందుగా ఏ దేవుడునూ నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు చెప్తున్నాడు, మానవులకి అర్థం కావటం లేదు, కనిపించిన చెట్లకి పుట్లకి చిత్రపటాలకి దేవునిగా భావిస్తున్నారు. దేవుడు అంటే అర్థం తెలియక ఎలా ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే దేవుడును అని చెప్తున్నాడు దేవుడు. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మరి అక్కడే పక్కన యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం, నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు అని రాయబడి ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 35వ వచనం, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని రాయబడి ఉంది. దేవుడు చెప్తున్నాడు, దేవుడను నేనే, యెహోవాను నేనే అని చెప్తున్నాడు. ఒక సందర్భం వచ్చింది, ఒక వ్యక్తి దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు మోషే. నిర్గమాకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో దేవుడు ఒక మనిషితో మాట్లాడుతున్నాడు, ఆ మనిషి దేవునితో మాట్లాడుతుంటే ఆ సంభాషణలో దేవుడు ఒక పని చెప్పాడు మనిషికి, నువ్వు వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళు, నేను పంపించానని చెప్పు అని చెప్పాడు. ఆ మనిషి అంటున్నాడు, మోషే గారు, రాజుగారు అడిగితే నేనేం చెప్పాలి, నీ పేరేంటి, నిన్ను పంపించిన దేవుని పేరేంటి అని అడిగాడు అనుకో, నేనేం చెప్పాలి అంటున్నాడు. అంటే ఆయన అంటున్నాడు, నేనే రా పో, పేరు చెప్పాలి కదా. యెహోవా అంటే అర్థం ఏమిటి? యెహోవా అంటే అర్థం ఏమిటండి? నేనే, అది పేరు కాదు, నేను అంటున్నాడు. మనం కూడా చెప్తాం, ఏదైనా పని ఉండి పిల్లోడు ఏదైనా కావాలంటే, పోరా నా పేరు చెప్పాడు, కోట్లో దగ్గర తెచ్చుకో. అదేమిటి? అధికారంతో చెప్పేటువంటి విషయం. దేవుడు అంటున్నాడు, నీ పేరేంటంటే నేనేరా, నేనే అంటున్నాడు. దేవుడు పేరు కూడా చెప్పట్లా. ఎందుకని అలా? అక్కడేమో రాజుగారు, ఫరో గారు భూమి మొత్తానికి రాజు, భూమి మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు. భూమి అంతటిని పరిపాలించే ఒక రాజుగారు పేరు అడిగితే అంటున్నాడు చెప్పట్లా.
నేనే రా అంటున్నాడు. దేవుని స్థాయి ఎంత గొప్పదండి. ఒక చిన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తేనే, పోలీస్ స్టేషన్కి వెళ్తేనే గేట్ బయట నుంచి ఉంటాం, క్యాంపస్లో కూడా వెళ్ళాం, బయటే నుంచి ఉంటాం. మరి భూమి అంతటిని పరిపాలించే ఒక రాజుగారు అడగిపోతున్నాడు, ఎవరు పంపించారు నిన్నంటే దేవుడు సమాధానం చెప్పట్లా, లెక్కలేంతనంగా నేనే రా అంటున్నాడు. ఎందుకని అలా? పేరు చెప్పొచ్చుగా, నా పేరు పలానా, నేను దేవుడు అని చెప్పొచ్చుగా. ఎందుకని? ఆయనకి అవసరం లేదు. ఒక సింహము, దాని మీద సింహం అని రాసుకొని అవసరం లేదు. రాసుకుంటుందండి? సింహం మీద బోర్డు, ఏనుగు మీద కానీ ఏదైనా జంతువుల మీద పేరు రాసి ఉంటుందా? రాసుకుంటాయి అవి, నేను ఫలానా అని రాసుకుంటాయండి. మన దేశ ప్రధాని ఉన్నాడు, షర్ట్ మీద రాసుకుంటాడు నరేంద్ర మోడీ అని. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు ద్రౌపది ముర్ము గారు, ఆమె శారీ మీద, బ్లౌజ్ మీద రాసుకుంటారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని? రాసుకుంటారా? ఎందుకని రాసుకోరండి? మన గ్రామ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, షర్ట్ మీద రాసుకుంటారా ప్రెసిడెంట్ ఆఫ్ కార్మురుపాలు అని? అవసరం లేదు. అవసరమా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆమె ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ విలేజ్. ఒకరి అంగీకారం అవసరం లేదు. దేవుడు మానవుడిని మెప్పించాల్సిన పని లేదు. దేవుడు మానవునికి నేను ఫలానా అని సంజాయిషి చెప్పుకోవాల్సిన పని లేదు. దేవుడు అంటే ఎంత గొప్పవాడండి. దేవుని ఉనికి ఎలా ఉంటుందండి? దేవుని సామర్థ్యము, దేవుని బలము, దేవుని ప్రభావము ఎలా ఉంటుందండి? అయినా అంటున్నాడు, మానవులతో సంభాషిస్తూ వస్తున్నాడు. సరిగా మానవుల్ని నిర్మించిన తర్వాత, ఈ భూమి మీద మానవుల మనుగడ ప్రారంభించిన తర్వాత, దేవుడు మానవుల్ని సృజించిన తర్వాత 4000 సంవత్సరాల వరకు దేవుడు సంభాషిస్తూ ఉన్నాడు. మానవులతో సంభాషిస్తున్నాడు, ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా, యాజకుల ద్వారా మానవులతో సంప్రదింపులు సంభాషిస్తున్నాడు. ఇలా బ్రతకండి, అలా బ్రతకండి, ఇలా జరిగించండి, అలా జరిగించండి అని దేవుడు సంభాషిస్తున్నాడు. సంభాషించి ఇక ఆయన మానవులకు తెలియచేశాడు ఒక మాట. ఏమనంటే, ఇక మానవులు తమ ఇష్టానికి జీవిస్తున్నారు. మానవులలో ఎంత మాత్రమును నీతి న్యాయములు లేవు. మానవులు ఎంత మాత్రమును పరిశుద్ధులు కాదు. మానవులు ఎంత మాత్రమును స్వర్గవాసులు కాలేరు. విచ్చలవిడిగా ఇష్టానికి బ్రతుకుతున్న మానవ సమాజాన్ని చూచి దేవుడు ప్రేమించి ఒక మాట చెప్తున్నాడు. ఎవరి కుమారుడైనా కుమార్తె అయినా తండ్రికి తల్లికి విరోధముగా జీవిస్తే ఏం చేస్తారండి? ఏం చేస్తారండి? వారిని ప్రేమించి దగ్గరికి తీసుకుని నచ్చచెప్పి మరలా సరైన మార్గంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు అలా చేస్తారండి? ఎందుకు చేస్తారు? వారు చెప్పరు. ఎందుకు చేస్తారు?
అది ప్రేమ, అది మక్కువ, అది తండ్రి కొడుకు సంబంధం, అది తల్లి కొడుకు సంబంధం. ఎంత మాత్రమును విడిచిపెట్టరు. విడిచిపెట్టే అవకాశమే లేదు. విడిచిపెట్టరు. అంతము వరకు ఎదురు చూస్తూనే ఉంటారు. అంతము వరకు ఎదురు చూస్తూనే ఉంటారు. పోరాటం చేస్తూనే ఉంటారు. అది ప్రేమ. మరి దేవుడు సర్వసృష్టికర్త అయితే, సమస్తము సృష్టిస్తే, దృశ్యమైన వాటిని, ఆకాశమును, భూమిని, సముద్రమును, నదులు, నీటిని, జలచరాలు, మానవులు, పక్షులు, జంతువులు, పశువులు అన్నిటినీ దేవుడు కలుగు చేస్తే, మానవులు తొలగిపోతే మరి దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కలుగు చేశాడు కదా డాడీ, తండ్రి. ఆయన కూడా ప్రేమిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఇంకా తెలుసుకుంటాడేమో, ఇంకా నన్ను అంగీకరిస్తాడేమో, ఇంకా నా వైపు చూస్తాడేమో, ఇంకా యేసు ప్రభు అంటాడేమో అని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేసి ఒక మాట చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 6-8 ఈ విధంగా రాయబడి ఉంది. దానిలో ఒక భాగం ఉంది, నేను చెప్తాను, ఆలకించండి. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అన్న పదానికి అర్థం ఏమిటంటే, ఏ బాడీ యు ప్రిపేర్డ్ ఫర్ మీ. ఒక దేహము నా కోసము సిద్ధము చేయబడి ఉన్నది అని అర్థం ఆ పదానికి. ఒక దేహము నాకు సిద్ధము చేయబడి ఉన్నది, నా కోసము సిద్ధము చేయబడి ఉన్నది అని అర్థం. 4000 సంవత్సరాలు మానవులతో సంభాషిస్తూ మాట్లాడుతూ వచ్చినటువంటి దేవుడు ఒక దేహాన్ని సిద్ధం చేసుకున్నాడంట. సిద్ధం చేసుకుని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును అని చెప్తున్నాడు. మానవులతోనేమో సంభాషిస్తున్నాడు. ఒక పక్క మానవులు నీ పేరేంటయ్యా అని మోషే గారు అడిగితేనేమో పేరు చెప్పట్లా, నేనేరా అంటున్నాడు. ఆయన అంటున్నాడు ఒక దేహాన్ని సిద్ధం చేసుకున్నాడంట ఆయన కోసం. సిద్ధం చేసుకుని ఆ దేహం బయటికి రాబోతుంది. ఎలా రాబోతుందంటే, ఒక కన్యక గర్భవతి అవుతుంది. ఆ గర్భవతి అయినటువంటి కన్యక ఒక కుమారుని కంటుంది. ఆమె కనిన కుమారునికి ఇమ్మానుయేలును పేరు పెడతారు అని చెప్తున్నాడు. అప్పటి వరకేమో పేరు చెప్పలేదు, ఆయన ఏంటో చెప్పలేదు, మాట్లాడుతున్నాడు. కానీ ఇక ప్రారంభించాడు. ఒక దేహాన్ని సిద్ధం చేసుకున్నాను. ఆ దేహము ఒక కన్య గర్భంలోకి వెళ్ళబోతుంది. వెళ్ళి కుమారుడిగా పుడతాడు, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెడతారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక మునిపే 700 సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. ఆయన ఎవరో చెప్పటం. ఈ లోకం అనుకుంటున్నారు యేసు ప్రభు అంటే 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25వ తారీఖున యెరూషలేం దేశంలో బెత్లెహేమ్ అనే గ్రామంలో పుట్టాడంట. ఆయన ఒక కారణ జన్ముడంట. ఆయన్ని కొద్దిమంది దేవుడిగా నమ్ముతున్నారంట. మరి ఆయన కొద్దిమందికి దేవుడంట అని ఇలా అనుకుంటున్నారు మనుషులు. అనుకుంటున్నారు యేసు ప్రభు అంటే మనకులాగా మనుషులకు పుట్టినవాడు అనుకుంటున్నారు.
అనుకుని పండగ చేసుకుంటున్నారు, క్రిస్మస్ పండగ. మరి దేవుడు ఎందుకు పుట్టాడు? దేవుడు ఎందుకు పుట్టాడండి? దేవుడు ఎందుకు పుట్టాడు? మనుషులు ఎందుకు పుడతారు? మనుషులు ఎందుకు పుడతారు? దేవుడు ఎందుకు పుట్టాడు? దేవుడు పుట్టాల్సిన అవసరం ఏమిటి? 4000 సంవత్సరాలుగా యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా మాట్లాడుతూ వచ్చిన దేవుడు మరి ఒక్కసారి శరీరం ధరించటం ఏమిటి? మనిషిగా పుట్టడం ఏమిటి? అంత అవసరం ఏమిటి? పుట్టి ఏం చేయాలి? ఎందుకు పుట్టాడండి? దేవుడు ఎందుకు పుట్టాడంటే దేవుడు చనిపోవటానికి పుట్టాడు అని రాయబడి ఉంది. మనుషులందరూ బ్రతకటానికి ప్రయాసపడతారు. ఒక చిన్న అనారోగ్యం వస్తే హాస్పిటల్ వెంబడి పరిగెత్తుతాం, డాక్టర్ని సంప్రదిస్తాం, ఎందుకంటే మనకు బ్రతకాలని ఆశ. దేవుడు ఎందుకు పుట్టాడంటే చనిపోవటానికి పుట్టాడు. క్రిస్మస్ పండుగ ముందో ఈస్టర్ పండుగ ముందంటే ఏం చెప్తారండి? పుట్టాడు కాబట్టి చనిపోవాలా? యేసుక్రీస్తు ప్రభు చనిపోవటం కోసం పుట్టాడు. మొట్టమొదట ఈస్టర్ పండుగ కోసం పుట్టాడు. క్రైస్తవులకి మొట్టమొదటిగా ఈస్టర్ పండుగ, క్రిస్మస్ కాదు. మరి ఆ దేవుడు శరీరం ధరించి లోకానికి వచ్చాడు. వచ్చేటప్పుడు గుర్తుపట్టాలి కదా. తెనాల్లో కారుమూరు వారిపాలెం బస్సు బయలుదేరుతుంది. ఏముంటుంది దానికి? ఏముంటుందండి? నేమ్ ప్లేట్ లేకుండా బస్సు వస్తుందా? నేమ్ ప్లేట్ వేయాలి అక్కడ. పెదగాజుల వర్రు, చుండూరు, వయ్య, కారుమూరు వారిపాలెం అని వేస్తేనే నువ్వు ఎక్కుతావు. మరి దేవుడు పుడుతున్నాడు. పుట్టక ముందే 700 సంవత్సరాల నుంచి అనౌన్స్మెంట్ అయ్యింది. ఇదిగో ఒక దేహము ఏర్పరచబడింది, ఆయన ఒక కన్యకు పుడతాడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు, ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి రక్షిస్తాడు అని 700 సంవత్సరాల నుంచి పుట్టకముందే ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తా 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 100 సంవత్సరాలు ప్రకటించారు. ప్రకటించినాక పుట్టాడు. గుర్తుపట్టాలి కదా. తెనాల్లో ఉన్నారు, కారుమూరు వారిపాలెం విలేజ్ రావాలంటే మరి బస్సు, ఏ బస్సు ఎక్కుతారు? నేమ్ ప్లేట్ చూసే కదా. మరి దేవుడిని అంగీకరించాలంటే ఎవరిని పడితే వారిని అంగీకరిస్తారా? మరి దేవుడు ఎవరో గుర్తుపట్టాలి కదా. గుర్తుపడతారని ఆయనకు ఒక పేరు ఇచ్చాడనమాట, యేసుక్రీస్తు ప్రభు అని. మానవులందరూ గుర్తుపడతారని యేసుక్రీస్తు ప్రభు అని ఇచ్చాడు. నేను, నీవు, మనుషులందరూ దేవుని గుర్తించటానికి ఫలానా, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే ముక్తికి మార్గము అని గుర్తుపట్టాలి కదా. నకిలీ దేవుళ్ళు, దేవతలు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. మరి వీరందరిలో నిజమైన దేవుడిని గుర్తుపట్టడానికి ఏమిటండి ఆధారం ఏమిటి? భారతదేశ మొట్టమొదటి ప్రధాని ఎవరండి చెప్తారా? గుర్తుండదు మనకి. రెండవ ప్రధాని ఎవరండి? గుర్తుంటుందా? వరుసని ఇప్పటి వరకు చేసిన ప్రధానులు చెప్తారా? గుర్తుండదు. ఎందుకని? నాకు కూడా గుర్తుండదు. ఎందుకని? మానవులందరూ కాలగర్భంలో కలిసిపోతారు. నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత మేధావివైనా, నీకెంత పదవున్నా, నువ్వెంత అధికారివైనా, లోకంలో నీకేమున్నా ఏమి లేకపోయినా నీవేం గుర్తుండవు. మరి
దేవుని వార్త కొన్ని వందలు వేల సంవత్సరాలుగా చాలామందిలో ఉంది. కారణం ఏమిటి? కారణం ఏమిటండి? కారణం ఏమిటంటే ఆయన జీవించువాడు, ఆయనలో జీవం ఉన్నది, దేవునిలో జీవం ఉన్నది. మరి ఆ జీవించే దేవుడు పేరు చెప్పేశాడు, నేనే యేసు ప్రభు. యేసు ప్రభు పేరట నేను స్వర్గం నుంచి భూలోకానికి వస్తున్నా. ఎందుకు వస్తున్నానంటే చనిపోవటానికే వస్తున్నా. ఎందుకు చనిపోవాలంటే మనుషులందరూ పాపులే, వారందరికీ రక్షణ, దేవునితో సహవాసము అనుగ్రహించాలంటే ఒక ప్రాయశ్చిత్తం చేయాలి. ఏదైనా ఒక షాపులోకి వెళ్ళి ఏదైనా వస్తువు తీసుకుని అలా వచ్చేస్తే ఊరుకుంటారండి? దాని వెల మనం చెల్లించాలి. ఎందుకని? ఏది ఉచితం కాదు, ఏది ఉచితం కాదు. ఎక్కడ ఏది, ఏ సమయానికి, ఏ కాలానికి ఏది ఉచితం కాదు. మరి మానవులు స్వర్గంలో ఎలా ప్రవేశిస్తారు? నీతి లేని వారు, పాపులు, దేవునికి విరోధముగా జీవించే మానవులు స్వర్గంలో ఎలా ప్రవేశిస్తారండి? ఏం వెల చెల్లించరా? వట్టిగా దేవుని రాజ్యంలో కూర్చోబెడతారా? దానికి వెల చెల్లించాలి. మానవులు స్వర్గంలో ప్రవేశించాలంటే వెల చెల్లించాలి. నీకైనా నాకైనా ఉచితం కాదు. దేవుని రాజ్య వార్త ప్రకటిస్తుంటే ఉచితం అనుకుంటారు. ఏమి దేవుని మాటలు, దేవుని రాజ్యము ఉచితం కాదు. దేవుడు వెల చెల్లించాడు. దేవుడు వెల చెల్లించాడు మానవులను రక్షించడానికి, స్వర్గం ఇవ్వటానికి. ఎంత వెల చెల్లించాడు? ఎంత వెల చెల్లించాడండి? దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. నువ్వేంటో నీ సొత్తు అనుకుంటున్నావేమిటో, దేవుడు నిన్ను కొన్నాడని చెప్తున్నాడు. దేవుడు ఎందుకు పుట్టాడంటే చనిపోవటం కోసమే. దేవుడు ఎందుకు చనిపోతున్నాడంటే మానవులను రక్షించడం కోసమే. దేవుడిని ఎందుకు అంగీకరించాలంటే దేవుని రాజ్యంలో ప్రవేశం కోసం. మరి ఆ దేవుడు ఎవరంటే కొన్ని వందల వేల సంవత్సరాలుగా మానవులతో సంభాషిస్తూ అనేక రుజువులను చూపిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారిగా కన్యమేరీ గర్భాన జన్మించి మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి దేవుని రాజ్య వార్త ప్రకటించి మరణించి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు దేవుని రాజ్యంలో ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చ కలిగి ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా మానవులు వివేకము కలిగి దేవుని వెతకువారు ఎవరైనా కలరేమో. ఎవరండి దేవుడు? ఎవరండి దేవుడు? ఎవరండి స్వర్గమిస్తారు? ఎవరండి పాపక్షమాపణిస్తారు? ఎవరండి పరిశుద్ధులుగా చేస్తారు? ఎవరండి నీతిమంతులుగా చేస్తారు అని ఎవరైనా అన్వేషిస్తారేమోనని, అని ఎవరైనా వెతుకుతారేమోనని, అని ఎవరైనా ఎదురు చూస్తారేమోనని దేవుడంట స్వర్గంలో నుంచి కిందకి ఇలా చూస్తున్నాడంట. మానవులేమో తమ ఇష్టానికి జీవిస్తున్నారు.
మరి దేవుడు శరీరం ధరించి పుట్టాడు, లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఒక్కసారి చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 43వ వచనం. యేసు దేవుని రాజ్య వార్తను ప్రకటించుటకి నేను పంపబడి తిని. ఏమని రాయబడి ఉందండి? దేవుడు ఎందుకు వచ్చాడు లోకానికంటే దేవుని రాజ్య వార్తను ప్రకటించడానికి వచ్చాడంట. దేవుని రాజ్యం అంటే స్వర్గము అని అర్థం, పరలోకము అని అర్థం, వైకుంఠము అని అర్థం. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే స్వర్గం గురించి ప్రకటించడం కోసం వచ్చాడంట. మరి ఏమని ప్రకటించాడు స్వర్గం గురించి? మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని ప్రకటించాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. నేను వచ్చింది దేవుని రాజ్యం గూర్చి ప్రకటించడానికి అని చెప్పి ప్రకటిస్తున్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము చివరకు వచ్చింది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, భూలోక రాజ్యము అంతము దగ్గరకు వచ్చింది, దేవుని రాజ్యం వచ్చేస్తుంది. మారు మనసు పొందండి, సువార్త నమ్మండి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. జీవమునకు సత్యమైన మార్గము నేనే. నేనే అన్న దగ్గర యేసు అని పెట్టండి. జీవమునకు సత్యమైన మార్గము యేసు. నువ్వు జీవానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే, స్వర్గం చేరాలంటే, వైకుంఠంలో కాలు పెట్టాలంటే ఒక సత్యమైన మార్గం ఉంది. ఆ సత్యమైన మార్గము ఎవరంటే యేసు ప్రభు. ఆయన చెప్తున్నాడు స్వయాన, ఎవరైనా దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఎవరైనా చెప్పారా? నేనే దేవుడు అని ఎవరైనా అంటారా? అంటారండి? అంటారా? నేనే దేవుడు అని ఎవరైనా అంటారా? చాలామంది అంటారు. ఎందుకంటారు? చాలామంది అంటారు నేనే దేవుడిని. కొద్ది కాలానికి వాళ్ళని మోసుకెళ్తారు, మోసుకెళ్ళి మట్టి చేసి వస్తారు, లేకపోతే మోసుకెళ్ళి కాల్చి వస్తారు. ఎందుకండి? వాడు దేవుడు కాదు. దేవుడంటే సదాకాలము జీవించువాడు, మొదటివాడు, కడపటివాడు. ఆయన జీవమునకు ప్రారంభము లేదు, ఆయన జీవమునకు అంతము లేదు. ఆయన జీవించువాడు, చెలించువాడు, జీవమై ఉన్నవాడు, జీవాన్ని ఇచ్చేవాడు. ఆయనే చనిపోతాడా? ఆయన ఎట్లా చనిపోతాడు? అవకాశమే లేదు. మరి ఆయన అంటున్నాడు, చాలామంది దేవుళ్ళుగా చలమైన వాళ్ళు ఉన్నారు, కానీ సమాధుల్లో ఉన్నారు కానీ మట్టి బూడిదైపోయారు. ఈయన కూడా అన్నాడు,
నేనే దేవుడునని. మరి ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడండి? మానవులు అనుకుంటున్నారు ఆయన కూడా మానవుడే కదా, మరియమ్మ గారికి పుట్టాడు కదా, మరి యుగ పురుషుడు కదా అని అనుకుంటున్నారు. అనుకుని సమాధి చేసి వచ్చారు. సమాధి చేసి వస్తే ఆయన ఏం చేశాడండి? ఆయన బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చాడు. ఆయన బ్రతికుండగానే చెప్పాడు, నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారం కలదు, మరలా దానిని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. నా ప్రాణము ఎవ్వడను ముట్టజాలడు. దేవుడు ప్రాణం తీస్తాడా? మనిషి ఆయుష్ ఎంతండి? మనిషి శక్తి సామర్థ్యములు ఎంతండి? దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని. పరలోక కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని ప్రకటించాడంట. ఇప్పుడు గమనించండి, 4000 సంవత్సరాల నుంచి యాజకుల ద్వారా, రాజుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చిన దేవుడు, నేను మనిషిగా వస్తున్నాను, దేహం ధరించి వస్తున్నానని 700 సంవత్సరాల క్రితమే ముందుగా ప్రకటించిన దేవుడు, ఆయన చెప్పిన విధముగా జన్మించి పలానా పేరుతో వస్తున్నానని చెప్పి, నేను చనిపోవడానికే వస్తున్నానని చెప్పి వచ్చాడు. వచ్చి ఈ విషయాలు చెప్పాడు. మానవులందరికీ ఒక విషయాన్ని తెలియచేశాడు యేసు ప్రభులు వారు. యేసు ప్రభులు వారు మానవుల నుంచి ఏమి ఆశించడు. ఒక తండ్రి కుమారుడి నుంచి ఏమైనా ఆశిస్తాడండి? ఏమైనా ఆశిస్తాడా? తండ్రి అని పిలిస్తే చాలు. తండ్రి అని పిలవకుండా 100 కోట్లు ఇస్తానంటే తండ్రి ఒప్పుకుంటాడండి? నిన్ను తండ్రి అని మాత్రం పిలవను, నీకేం కావాలనే ఇస్తాను అని కుమారుడు తండ్రిని అంటే ఒప్పుకుంటాడండి? అవసరం లేదరా అంటాడు. ఎందుకు? ఆయనకి పూర్ణ అధికారం ఉంటుంది తన కుమారుడి మీద కదండి. మానవులు మరి దేవుణ్ణి అంగీకరించకుండా, యేసు ప్రభు అని నోటితో అనకుండా, ధర్మకార్యాలు, నీతి కార్యాలు, యథార్థంగా జీవించటం అన్నీ చేస్తున్నాడు. యేసు ప్రభు అని మాత్రం అంటలేదు. ఒప్పుకుంటాడండి దేవుడు? దేవుడిని దేవుడు అంటానికి ఎందుకండి నామోషి? దేవుడిని దేవుడు అంటానికి ఎందుకండి సిగ్గు? దేవుడిని దేవుడు అంటానికి ఎందుకండి అంత అవమానం? దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చి చెప్తున్నాడు, జీవమునకు సత్యమైన మార్గము నేనే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అంటున్నాడు. స్వార్థం నమ్మండి, నా ద్వారా తప్ప మీరు స్వర్గానికి రాలేరు, వేరే మార్గం లేదు, స్వర్గానికి నేను తప్ప వేరొక మార్గం లేదని స్పష్టంగా తెలియచేస్తున్నాడు. నా ద్వారా తప్ప, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. దేవుని రాజ్యం ఎవడు చూడలేడు, ఎవడు కాలు పెట్టలేడు, యేసు ప్రభు ద్వారా తప్ప అని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు 2000 సంవత్సరాల క్రితం. సరిగా 2024 సంవత్సరాల క్రితం దేవాతి దేవుడే
మహాభయంకరుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, జగములను ఏలు దేవుడు, అందరికంటే అధికుడు, సర్వాధికారి ప్రభులు వారు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి మానవుడిగా జన్మించి సహజంగా చెప్తున్నాడు, నేనే జీవమునకు సత్యమైన మార్గం, నేనే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, కాలం అయిపోతుంది, స్వార్థం నమ్మండి, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాలేడు, నమ్మండి అని స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఈ మానవులేమో ఈయనేమిటి దయ్యం పట్టిందా, ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి, ఈయనకేమైనా దయ్యం పట్టిందా అని హేళన చేస్తున్నారు దేవుణ్ణి. దేవుని లేఖన భాగాలు చదవటం లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాసి ఉంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అర్థం కావటం లేదు. ఆనాడు రోమా సామ్రాజ్యానికి, అధికారులకి, న్యాయాధిపతులకి, ప్రధాన యాజకులకి ఎవరికి అర్థం కావటం లేదు. దేవుని వాక్యం ఎవరికి తెలియటం లేదు. దేవుని వాక్యం అంత అందుబాటులో లేదు ఎవరికి. ఏంటో దేవుడు అంటున్నాడు, ఈయనేమో చూడటానికి మనిషిలాగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు ఏంటి, దైవం ఏమన్నా పట్టిందేమో అని అనుమానిస్తుంటే ఆయనేమో అద్భుతాలు చేస్తున్నాడు. ఒక ఎదవరాలు ఉంది, తనకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, పాడి మీద తీసుకెళ్తున్నారు. ఆ బాబుని చూచాడు, అయ్యో ఈమెకి భర్త లేడు, ఒకగానొక కుమారుడు, ఆయన కూడా చనిపోయాడా అని ఆమెను చూసి జాలిపడి చేయి పెట్టి లేపాడు. ఏ బాబు లే అనగానే లేచాడు. చనిపోయిన వాడు లేచాడు. లాజర్ అని అతన్ని సమాధి చేశారు. 3 రోజులు అయిపోయింది. సమాధి దగ్గరికి వెళ్ళి, బాబు లాజర్ బయటికి రా అన్నాడు. వచ్చేసాడు. అయినా కానీ అర్థం కావటం లేదు. ఒక పక్క కన్నులు చూస్తున్నాయి, ఒక పక్క చెవులు వింటున్నాయి. ఆయన ఏంటో మహా ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడు. అయినా అనుమానమైనా రాలేదు. వారికి అనుమానం కూడా రాలేదు, ఇదేంటి దేవుడు కాదా అని అనుమానం కూడా రాలేదు. మరి చాలామందికి ఎన్ని విషయాలు చూచినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, దేవుని వాక్యం ఎంత చదివినా దేవుడిని అర్థం చేసుకోలేరు. కొద్దిమందికి ఒక మాట అలా చెప్తే చాలు అర్థం చేసుకుంటారు. ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ 5గురిని పెళ్లి చేసుకుందంట. 5గురిని వివాహం చేసుకుంటే యేసు ప్రభులు వారు ఆమెకి ఎదురుపడ్డాడు. ఏమిటమ్మా నీ భర్తను తీసురా అంటే, నాకు భర్త లేడండి అంది. సరిగానే చెప్పావు కానీ నీకు 5గురు ఉన్నారు అని చెప్పాడు. ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఇతను కాదా మెస్సియా, ఇతను కాదా యేసు ప్రభు, ఇతను కాదా నిత్య జీవాన్ని ఇచ్చేది, ఇతను కాదా లోకరక్షకుడు, ఇతను కాదా జీవమునకు సత్యమైన మార్గము, ఇతను కాదా నిత్య జీవం ఇచ్చేది అని ఆ గ్రామంలోకి వెళ్ళి ప్రకటిస్తుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఇతడు కాదా మెస్సయ్యా, రండి చూడండి, ఈయన దేవుడులా ఉన్నాడు, అన్ని విషయాలు చెప్తున్నాడు అని ఒక స్త్రీ చెప్పింది. మరి ఇన్ని విషయాలు తెలిసి, దేవుని గురించి కొద్ది గొప్ప అవగాహన ఉండి మానవులు దేవుణ్ణి అంగీకరించరు.
ఎందుకండి? ఎందుకు అంగీకరించరు? మానవులు దేవుణ్ణి ఎందుకు అంగీకరించరండి? ఒకసారి తీయండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 అండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిస్తున్నాడు. మనుషులు దేవుణ్ణి ఎందుకు అంగీకరించరంటే, వారికి జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారంట. ఏదైనా సూరత్వం ఉంటే, సూర్యుడైతే తన శౌర్యమును బట్టి అతిశయిస్తాడంట. ఏదైనా ఐశ్వర్యం ఉంటే తన ఐశ్వర్యాన్ని బట్టి మనిషి అతిశయిస్తాడంట. దేవుడు అంటున్నాడు, నన్ను బట్టి అతిశయించాలి కదా. ఈ భూమి మీద మనిషికి ఏదైనా కొద్దిగా బ్రతకటానికి ఏదైనా ఉంటే, ఒక చిన్న ఉద్యోగము, వ్యాపారము, ఎలా ఉంటుందండి? వ్యవసాయం ఉంటే ఎవరిని లెక్క చేయడు, ఇష్టానికి ప్రవర్తిస్తాడు. చూడండి, ఏమీ లేదనుకో ఎలా ఉంటాడు మనిషి? మీరు చూడండి, ఏ ప్రాంతంలోనైనా, ఏ గుళ్ళు దగ్గరైనా ఎవరుంటారు? పేదవారే ఎక్కువగా ఉంటారు. కొంచెం కలిగిన వారు, బ్రతకగలిగిన వారు అసలు రారు. ఎందుకు రారండి? వారి ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తారు. నాకేంటి, నేను బ్రతకలేనా? నాకేం తక్కువైంది? నేనేంటి వారితో కూర్చోవాలా? నేనేంటి వారి దగ్గర ఉండాలా? నేను వారు ఒకటేనా? మనిషికి అహం ఎక్కువ, మనిషికి గర్వం ఎక్కువ, మనిషికి ఏదైనా ఉంటే ఇక ఆగడు, ఇక మాట వినడు, ఇక లోబడడు, ఇక ఆలకించడు. ఎందుకంటే తనకి సమృద్ధిగా ఉంది. దేవుడు సెలవిస్తున్నాడు, నేనే జీవమునకు సత్యమైన మార్గము, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని ప్రకటించాడు. అయిపోయింది. ఎవరు నమ్మలా? చంపేశారు ఆయన్ని. మనిషి అనుకుని చంపేశారు ఆయన్ని. వారికి అప్పటికి అర్థం కావటం లేదు ఆయన దేవుడని. చంపి సమాధిలో పెట్టారు. సమాధిలో పెడితే ఆయన ఏం చేశాడండి? బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు? బయటకు వచ్చి వెళ్ళిపోయాడు. ఎవరికి కనిపించకుండా బయటకు వచ్చి అందరికి కనిపిస్తున్నాడు. నేను దేవుడిని రా, చెప్పానుగా, నేను దేవుడిని. వారు వెళ్ళి సమాధి చెక్ చేస్తున్నారు. సమాధిలో ఉన్నాడేమో, సమాధిలో మృతదేహం ఉందేమో అనుకుంటున్నారు. ఆయనేమో బయటకు వచ్చి, బయటికి వట్టిగా ఒక్కడే వచ్చాడండి. ఒక్కడే వచ్చాడా? ఎట్లా వచ్చాడు?
ఎట్లా వచ్చాడండి? మన ఎమ్మెల్యే గారు వస్తున్నారనుకో మన గ్రామానికి, ఎలా ఉంటుందండి? విలేజ్ మొత్తం క్లీన్ చేసి, వెల్కమ్ బోర్డ్స్ చేసి, మరి అంత అధికారులంతా రెడీగా ఉండి ఆహ్వానిస్తారు. మరి యేసు ప్రభువుల వారు సమాధిలో నుంచి బయటకు వస్తా ఒక్కడే వచ్చాడా? ఒక్కడే కాదు, సమాధులన్నీ బద్దలు కొట్టాడనమాట. అప్పటికి ఉన్నాయన్నీ దేవుడిని అంగీకరించి అప్పటికే దేవునిలో ఉన్న వారందరూ సమాధులన్నీ బద్దలైపోయినాయి. ఒక గ్రాండ్ ఎంట్రీ. వట్టిగా రాలైనా, ఒక్కడే రాలా. ప్రపంచం మొత్తం, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని నగరాల్లో సమాధులన్నీ బద్దలైపోయినాయి. బద్దలైపోతే అందరు చూస్తున్నారు, ఏమిటి సమాధులు ఇలా తెరుచుకుంటున్నాయి ఏంటి, సమాధులు బద్దలైపోతున్నాయి ఏంటి అని చూస్తే అర్థమైంది, సమాధుల్ని తెరిచేవాడు, మృతుల్ని సజీవులుగా లేపువాడు, మృతుల్ని అక్షయులుగా సదాకాలము జీవింపజేయవాడు వచ్చాడు. ఒకడొచ్చాడు, ఆయన దేవుడు, ఆయన యేసు ప్రభు. ముందుగానే ప్రకటించబడింది. ఆయన కూడా చెప్పాడు, నేనే జీవమునకు సత్యమైన మార్గమని, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పాడు. మానవులను రక్షించడానికి మరణమయ్యాడు. మానవులు మరలా జీవింపు చేసి తనతో కూడా దేవుని రాజ్యంలో ఉండటానికి అవకాశం కల్పించడానికి తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆ వార్త సువార్త, దేవుడు తిరిగి లేచిన వార్తే శుభవార్త. మనకి గొప్ప ప్రధాని పుట్టినరోజే తెలియదు, ఆయన చనిపోయిన రోజు తెలుస్తుందండి. కానీ యేసు ప్రభుల వారి మరణ పునరుద్ధానం లోకమంతా సంచారం చేస్తుంది. యేసు ప్రభుల వారు చనిపోతే అది మానవులకు శుభము. యేసు ప్రభుల వారు తిరిగి లేస్తే అది మానవులకు రక్షణ. యేసు ప్రభుల వారిని అంగీకరిస్తే అది మానవులకు నిత్య జీవము. మరి మనందరికీ తెలుసు, మరి ఇంతటి గొప్ప శుభవార్త, ఎంత గొప్ప దేవుడు, మహాభయంకరుడు దేవుడు అంటే. ఆయన ఏంటి మనిషిలాగా పుట్టడం ఏంటి, నన్ను బ్రతికిలాడటం ఏంటండి, నువ్వు నన్ను నమ్మరా, నువ్వు నన్ను నమ్మమ్మా, నేను దేవుడు నమ్మా అని చెప్తాడు నీకు? చెప్తాడండి? అవసరమండి? దేశ ప్రధాని మోడీ గారు మనం లెక్క చేస్తారండి? లెక్క చేస్తారా? మనం ఎవరు ఆయనకి తెలుసా? ఎందుకనండి? మనమెవరము ఆయనకి తెలియనంత గొప్ప పదవిలో ఉన్నాడు ఆయన. మనమెవరు ఆయనకి తెలియనంత తక్కువ స్థాయిలో మనం ఉన్నాం. అందుకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి, మోడీ గారికి? ఏం అవసరం ఉందండి? ఇట్లాంటి మోడీలు ఎంతో వందల వేల మంది పుట్టి లోకాన్ని పరిపాలించినటువంటి రాజులు, చక్రవర్తులు, న్యాయాధిపతులు కాలగర్భంలో కలిసిపోతే వీరందరినీ పుట్టించి, నిర్మించి, జరిగించి తన ఇష్టానికి బ్రతికించినటువంటి యేసు ప్రభుల వారికి నువ్వు నమ్మకపోతే ఏమైనా నష్టమండి? ఒక మనిషి దేవుడు నాకు అవసరం లేదంటే దేవునికి ఏమైనా నష్టమా? దేవుడు చెప్తున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుడి, మానవులతో చెప్తున్నాడు, మోసపోవద్దండి, దేవుడు వెక్కిరింపబడడు.
దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏ పంట విత్తునో ఆ పంటే కోయను. నువ్వేమి జరిగిస్తావో దానికి ఏమి ఇవ్వాలో నీకు అదే ఇస్తాడు. దేవుడు సెలవిస్తున్నాడు. దేవుణ్ణి ఒక మనిషి మోసగించలేడు. దేవుని నుంచి ఒక మనిషి తప్పించుకోలేడు. దేవుని నుంచి ఒక మనిషి వేరైపోలేడు. ఎందుకండి మనుషులు ఆయన సొత్తు. మనుషులను ఆయన కలుగు చేశాడు. మనుషులను ఆయన నిర్మించాడు. ఒక తండ్రి, ఒక కుమారుడు ఉన్నాడండి. కుమారుడు తండ్రిని అసలు గౌరవించటం లేదు. డాడీ అని, నాన్న అని పిలవటం లేదు. అలానే జీవిస్తున్నాడు. తండ్రి ఏమో ఎప్పుడైనా మారతాడులే, తెలుసుకుంటాడులే, అర్థం చేసుకుంటాడులే, నన్ను పిలుస్తాడులే, డాడీ అంటాడులే అని ఎదురు చూస్తున్నాడు. చూసి విసుకొచ్చేసింది డాడీకి. పిలవకపోగా, డాడీ దగ్గరికి రాకపోగా ఎదురు దూషిస్తున్నాడు. నువ్వెవడోరా అంటున్నాడు. నువ్వెవడవన్నా కానీ డాడీ మౌనంగానే ఉన్నాడు. ఇంకొకరిని చూసి వీడే నా డాడీ అంటున్నాడు. ఒప్పుకుంటాడండి డాడీ? ఒక కుమారుడు తన తండ్రిని కాకుండా వేరే అతను చూయించి నా తండ్రి అంటే ఒప్పుకుంటాడండి? ఎందుకని? దేవాతి దేవుడు, సకల సృష్టికర్త, మహామహుడు, భయంకరుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడైతే మానవులను ప్రేమించి ప్రేమ ఆహ్వానాన్ని ఇస్తుంటే నువ్వు దేవుడివే కాదు, నువ్వు నాకు అవసరం లేదు అని ఒక మనిషి పదే అంటే దేవుడు ఏం చేస్తాడండి? ఏదైనా ఒక సమయానికి సరేలే అన్నాడు అనుకోండి, ఏమవుతుందండి వారి పరిస్థితి? ఒక కుమారుడు డాడీని నువ్వు నా డాడీ కాదంటే చూసి సరేలే నేను డాడీని కాదంటే ఇంకెవరైనా డాడీ అవుతారు అతనికి? కుదిరిద్దా? ఎందుకని? ఇక అతను డాడీ లేకుండా తన జీవితాన్ని ముగించాల్సిందే. ఒక వ్యక్తికి తన తండ్రి కాకుండా వేరే వారు తండ్రి కానే కారు. అట్లాగే మనుషులకి దేవుడు కాకుండా వేరొక దేవుడు కానే కాడు. దేవుడొక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు అను నరుడు. దేవుడొక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు ప్రభు. మరి నీకు ఆ విషయం అర్థం అవుతుందా? మీకు అర్థమవుతుందండి? దేవుడిని అంగీకరించారా? దేవుడు ఎవరో తెలుసా? మానవులు దేవుడికి ఏమి ఇవ్వమని దేవుడు అడగటం లేదు. మానవుల దగ్గర ఏమైనా తీసుకోవడానికి దేవునికి అవసరం లేదు. మానవులు కొద్ది కాలం జీవించి వెళ్ళిపోతారు. దేవుడు సదాకాలం జీవిస్తాడు, మరణం లేనివాడు, జీవానికి మూలము, జీవమిచ్చువాడు. ఒక మనిషి నరమాత్రుడు, ఎన్నిక లేనివాడు, కొద్ది కాలం జీవించి వెళ్ళిపోయేటువంటి ఒక మనిషి దేవుడిని అంగీకరించకపోతే దేవునికి నష్టమేం కాదు. దేవునికి ఎంత మాత్రమును నష్టం కాదు. అయితే దేవుడు ఆహ్వానిస్తున్నాడు, మనుషుల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. దేవుడు ఆహ్వానించి ఈ విధంగా చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు అంటున్నాడు, నేను లోకాన్ని ప్రేమించాను. ప్రేమించి ఏం చేశాడంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను అని చెప్తున్నాడు. దేవుని ప్రేమ ఆహ్వానం ఏమిటంటే, దేవుడంట లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. లోకమంటే మనుషులు. దేవుడు మనుషులను ఎంతో ప్రేమించి మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ప్రతివాడును నిత్య జీవం అంటే స్వర్గం పొందినట్లు యేసు ప్రభువుని అనుగ్రహించాడంట. మరి దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణం ఇచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఉచితంగా మనుషుల్ని నిర్దోషులుగా నీతిమంతులుగా తీర్చాడు. మరి ఆ రక్షణ అవకాశము నువ్వు పొందాలంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి? మనుషులు ఏం చేయాలండి? దేవుడు జరిగించాల్సినవన్నీ జరిగించాడు, దేవుడు చేయాల్సినవన్నీ చేశాడు, దేవుడు చెప్పాల్సినవన్నీ చెప్పాడు. ఇక మిగిలి ఉన్నది మన పని. నువ్వేమీ దాన ధర్మాలు చేయాల్సిన పని లేదు, నీ కానుకలు అవసరం లేదు, నువ్వేమీ ఇవ్వాల్సిన పని లేదు, ఏమీ ఖర్చు చేయాల్సిన పని లేదు. నీ పాపము నిమిత్తం, దాని పరిహారం నిమిత్తం ఏమీ చెల్లించాల్సిన పని లేదు. ఉచితముగా దేవుని యందు విశ్వాసం ఉంచితే, యేసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే, యేసు ప్రభు నీవు దేవుడువు అని అంతరంగంలో అంగీకరిస్తే, యేసు క్రీస్తు ప్రభు అని నీ హృదయంలోనికి తీసుకుంటే, ప్రభువు అంటే దేవుడు, చాలు, అంతే. ఒక మనిషి ఏం చేయాల్సిన పని లేదు. యేసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని అంతరంగంలో అంగీకరించి చేస్తే సరిపోతుంది. ఇంకేం చేయాల్సిన పని లేదు. ఒక మనిషి స్వర్గానికి వెళ్ళటానికి ఇంకేం చేయాల్సిన పని లేదు. యేసు ప్రభు అని అంటే చాలు నోటితో, ఇంకేం అంటం లేదు దేవుడు. యేసు ప్రభు అని అంటానికి ఏమిటండి అభ్యంతరం? ఏమిటండి? మానవులకి అభ్యంతరం ఏమిటండి? ఏమిటంటే అభ్యంతరం? దేవుడిని అంగీకరిస్తే దేవుడు చెప్తాడు. దేవుడు మన నుంచి ఏం ఆశించడు, కానీ నీతిగా బ్రతకమని చెప్తాడు, యథార్థముగా జీవించమని చెప్తాడు. మరి పాపానికి దూరంగా ఉండమని చెప్తాడు, కాని విషయాలు జరిగించొద్దని చెప్తాడు. ఒక మనిషి యథార్థంగా బ్రతకటం, ఈ అక్రమంతో నిండిపోయినటువంటి లోకంలో యథార్థంగా జీవించాలంటే కష్టం. నీతిగా బ్రతకాలంటే కుదరదు, పవిత్రంగా జీవించాలంటే సాధ్యపడదు అనుకుని దేవుని అంగీకరించరు. మరి ఏది ముఖ్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? లోకంలో కొద్ది కాలము ఇష్టానికి బ్రతికి ముగించటం అవసరమా?
ఒక్కసారి ఒక గడియలోని ఒక క్షణంలోని యేసుక్రీస్తు ప్రభు, నేను పాపిని, నేను మానవుడిని, నా ఆయుష్యే పాటిది, నా జీవమే పాటిది, నేను ఎంతటి వాడను, నీవు దేవుడువు కదా, రక్షకుడువు కదా, మానవులను రక్షించటానికి స్వర్గాన్ని విడిచి భూలోకానికి వచ్చి శరీరం ధరించి కన్యక గర్భాన జన్మించి మానవుల్ని స్వర్గంలో ఉంచటం కోసం, దేవునితో సమాధానపరచడం కోసం మరణించి తిరిగి లేచి దేవుడు నన్ను రుజువు చేసుకుని నన్ను ఆహ్వానిస్తున్నటువంటి తండ్రి, నన్ను అంగీకరించు అని ఒక్క మాట అంటే చాలు. ఒక్క మాట అంటే చాలు. మీరేం చేయాల్సిన పని లేదు. మీరున్న చోటనే, ఇప్పుడే, ఈ సమయానికే, ఈ గడియకే ఒక్క మాట, మీ నోరు తెరిచి ఒక్క మాట అనండి, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు, మీరు నా దేవుడు, నేను మీ కుమార్తెను. మీరు నా దేవుడు, నేను మీ కుమారుడును. మీరు నా దేవుడు, మీరు నన్ను రక్షించడానికి వచ్చారు, నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చారు, నన్ను రక్షించారు. నేను విశ్వాసం ఉంచుతున్నాను. నేను యేసు ప్రభువుని అనుసరిస్తాను. నేను యేసు ప్రభువుని అంగీకరించాను. యేసు ప్రభువు నాకు దేవుడు, నేను ఆయన కుమారుడును, ఆయన కుమార్తెను అని మీ హృదయంలో ఒక్క నిమిషము ప్రార్థించండి. ఒక్క నిమిషమే ప్రార్థించండి. దేవుడు అదే అడిగేది, ఇంకేమి కాదు. తర్వాత అంటాడు దేవుడు, అయిపోయింది కదా. ఆ మాట అంటే, యేసుక్రీస్తు ప్రభు అంటే అయిపోయింది, అంతరంగంలో అనేశారు. దేవుడు అంటాడు, మరి నన్ను అంగీకరించావు కదా డాడీ అంటున్నావు, లోపల లోపల అంటావేంటి, బయటకు అనరాదు అంటాడు. డాడీ డాడీ అని తండ్రిని ఇంట్లోనే పిలుస్తారా, వీధిలో కూడా పిలుస్తారా? ఏంటండి, ఇంట్లో డాడీ అయితే వీధిలో డాడీ అవడా? తండ్రి ఇంట్లో తండ్రి అవుతాడు, వీధిలో తండ్రి అవడా? అవుతాడు కదా. అదే దేవుడు కూడా అంటున్నాడు, అంతరంగంలో రహస్యంగా అంగీకరించావు కదా, బహిరంగంగా తెలియచేయి అంటున్నాడు. అదే బాప్తిసం. సమాజంలో ఒప్పుకో, యేసు ప్రభు అన్నావు కదా నోటితో, యేసు ప్రభు నా దేవుడు అని అన్నావు కదా, యేసు ప్రభు నా రక్షకుడు అని అన్నావు కదా, అంగీకరించావు కదా, ఒప్పుకున్నావు కదా, బయట కూడాను 10 ముందు అంటాడు. అదే బాప్తిసం. బాప్తిసం అంటే మరేదో కాదు, దేవుణ్ణి అంగీకరించిన బహిరంగ సాక్ష్యాన్ని బాప్తిసం అంటారు. నువ్వు దేవుణ్ణి అంగీకరించావని, యేసుక్రీస్తు ప్రభు నిజమని దేవుడని నువ్వు తెలుసుకున్నావని, దానికి రుజువు ఏమిటంటే బహిరంగంగా వస్తాడు, వచ్చి సాక్ష్యం ఇస్తారు. దాన్ని బాప్తిసం అంటారు. మరి మారు మనసు పొందటం అంటే ఏమిటి? మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పాడు కదా యేసు ప్రభు. మారు మనసు పొందటం అంటే ఏమిటి? ఒక మనిషి పాపని, నీతి లేనివాడని, అపవిత్రుడని అంగీకరించి వేదన చెంది ఆ పాపాన్ని, అపవిత్రతను విడిచిపెట్టి దేవుని వైపు తిరగటాన్ని బాప్తిసం అంటారు. విశ్వాసం ఉంచారు యేసుక్రీస్తు ప్రభు అని, మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, అయిపోయింది. ఈ మూడు ఎవరైతే జరిగిస్తారో వారు స్వర్గానికి టికెట్ కొన్నట్టు. వారిని ఆపటం ఎవరి తరం కాదు. వారికి నేరుగా దేవుని చూస్తారు.
ఇక వారికి ఏ అభ్యంతరము, ఏ ఆటంకము ఏమీ ఉండదు. మరి అటువంటి అవకాశం దేవుడు మనకివ్వాలంటే ఏం చేయాలంటే, ఒక్క నిమిషం మీ సమయం ఇవ్వండి. ఒక్క నిమిషం, ఒకే ఒక నిమిషం మీ సమయాన్ని ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభు, నేను చెప్పింది చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు, మీరు నా దేవుడు, మీరు నా రక్షకుడు, నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను. నాకు దేవుని రాజ్యం ఇచ్చేది, నాకు దేవుని సింహాసనంలో భాగం ఇచ్చేది అంతా ఉచితం. అది మీ ప్రేమ, అది మీ కృప, అది మీ దయ. క్రియలను బట్టి కలిగేది కాదు, కానీ దేవుని ఉచిత కృపాదానం, స్వర్గ ప్రవేశం అని నోటితో అన్నావంటే, నీ హృదయంలో అంగీకరించావంటే, బాప్తిస్మంలో సాక్ష్యము, నువ్వెక్కడికైనా వెళ్ళండి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో నీళ్ళల్లోకి ముంచి లేపటమే బాప్తిస్మం అంటే. బహిరంగంగా దేవుడిని ఒప్పుకోవటమే బాప్తిస్మం అంటే. ఆ రెండు జరిగిస్తే నీకు ఒక ఉపయోగం ఉంది. దేవుడిని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో, వారి గురించి దేవుడు ప్రార్థన చేస్తాడు. పాస్టర్ గారు కాదు, దేవుడే దేవుని రాజ్యంలో ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తాడు. నువ్వు గొప్ప మేలు పొందుతావు, నీకు గొప్ప మనశ్శాంతి ఇస్తాడు దేవుడు. నువ్వు ఇక లోక సంబంధివి ఎంత మాత్రమును కాదు, ఇక నీవు లోక సంబంధివి ఎంత మాత్రమును కాదు 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 కాదు. ఇక నువ్వు దేవుని సంబంధివి, దేవుని రాజ్య సంబంధివి. నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమార్తెవు. నేనైనా మీరైనా మానవులందరూ ఒకటే, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడి ఉంది. ఏ భేదం లేదండి, ఏ భేదం లేదు. నీతిమంతులే లేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ దారి తొలగిపోయి ఉన్నారు. మరి నీతిమంతుడు లేని లోకంలో నీతిమంతులను చూస్తారా? పాపంతో నిండి ఉన్న లోకంలో పవిత్రత చూస్తారా? సాధ్యపడది. దేవుడు చెప్తున్నాడు, ఏ భేదమును లేదు, ఏ భేదమును ఎంత మాత్రమును లేదు. అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనుషులందరూ పాపులే, నేను పాపినే, నీవు పాపివే. ఏ భేదము లేదు, అందరూ పాపులే. పరిశుద్ధుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపులే. దేవుడిని అంగీకరించడానికి సిగ్గుపడాల్సిన పని లేదు, దేవుడిని అంగీకరించడానికి అభ్యంతరపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీతోటి వారు, నాతోటి వారు, నేను, నీవు అందరం పాపులే, అందరూ సమానమే. దేవుడు ఆహ్వానిస్తున్నాడండి. మరి ఈరోజు ఈ సమయానికి గడియకు మరి దేవుని వార్త, యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పేటువంటి వార్త నీ దగ్గరికి వచ్చిందంటే ఇదొక అవకాశం, ఇది ఒక గొప్ప అవకాశం. ఒకానొక కాలానికి మరి సువార్త ఆగిపోబోతుంది. అప్పుడు నువ్వు యేసు ప్రభు అన్నా, ప్రభు యేసు అన్నా ఇక అవకాశం లేదు. అవకాశం ఉన్నప్పుడే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దేవుడు సమయం ఇచ్చినప్పుడే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని యేసు ప్రభువులు వారు చెప్పి అవకాశం ఇచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది.
2000 సంవత్సరాల నుంచి అదే వార్త చెప్తానే ఉన్నారు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అంటే మనుషులు ఇష్టానికి జీవిస్తానే ఉన్నారు. దేవుణ్ణి అంగీకరించకుండా జీవిస్తానే ఉన్నారు. దేవుడు లేకుండా బ్రతుకుతానే ఉన్నారు. దేవుడిని అంగీకరించే జనం ఉన్నారు, దేవుడిని కలిగి బ్రతికే జనం ఉన్నారు. వారికేమో నిత్య జీవం, వీరికేమో నిత్య శిక్ష. ఎవరును నశించిపోవుట దేవుని ఉద్దేశం కాదు. అందరూ అంతటను మారు మనసు పొంది దేవుని కృపానుగ్రహం పొందాలని దేవుడు ఇచ్చ కలిగి ఉన్నాడు, ఆశిస్తున్నాడు. నీవైనా నేనైనా దేవునికి వేరైపోవటం, దేవుడు లేకుండా జీవించటం, ఇష్టానికి బ్రతకటం దేవుడు మెచ్చడు. దేవుడు ఆహ్వానిస్తున్నాడండి. దేవుని ఆహ్వానాన్ని మన్నించి ఒక్క నిమిషం మీ అంతరంగంలో ప్రార్థించుకోండి. మరి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వండి, నిత్య జీవాన్ని ఉచితంగా పొందండి. మరి యొక్క ఈ మాటలు దేవుడు మన ఉనికిలో, మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి అనేకులకు రక్షణ, మారు మనస్సు, పాపక్షమాపణ అనుగ్రహించి దేవుని రాజ్యములో భాగము అనుగ్రహించినట్లుగా ప్రార్థించి ముగిద్దామండి.